తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాలకు విస్తరిస్తూ అత్యాధునిక వైద్యం అందిస్తున్న మల్టీనేషనల్ హాస్పిటల్ మెడికవర్ హాస్పిటల్స్ ఇప్పుడు మన వరంగల్లో. నల్గొండ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఇద్దరు ఆకతాయిలు పెళ్లి చేసుకోవాలన్న ఆ వేధింపులకు అమ్మాయి కూడా ఆత్మహత్యకు పాల్పడినటువంటి ఘటన చోటు చేసుకుంది. మనతో మాట్లాడానికి మిర్యాలగూడ డిఎస్పీ ఉన్నారు. సార్, అమ్మాయి ఆత్మహత్యకు కారణం ఏంటి? ఇప్పుడు ఈ నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలం కుక్కడం అనే గ్రామంలో ఈ అమ్మాయి 19 ఇయర్స్ అన్మ్యారీడ్ ఉమెన్. మొన్న 6th ఆమె సూసైడ్ అటెంప్ట్ చేశారు. యాక్చువల్గా అప్పటికి మనకి రీజన్ తెలియదు. ఆ తర్వాత ఆమె హాస్పిటల్లో ట్రీట్మెంట్లో ఉండగా ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. దాంట్లో ఆమె అదే విలేజ్కి చెందిన మధు, శివ అనే ఇద్దరు మ్యారేజ్ చేసుకోమని ఫోర్స్ చేస్తున్నారు, అందుకనే నేను సూసైడ్ అటెంప్ట్ చేసుకోవాల్సి వచ్చిందని ఆమె స్టేట్మెంట్ ఇచ్చారు. అండర్ గోయింగ్ ట్రీట్మెంట్. ఆమె మొన్న చనిపోయారు. నిన్న ఆమె పోస్ట్ మార్టం ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ అయినాయి. వాళ్ళిద్దరి మీద కూడా 3 ఆమెని 108 కొత్త చట్టం ప్రకారం 108లో ఆమెని సూసైడ్ అబెట్ చేసినందుకు గాను వాళ్ళిద్దరి మీద కేసు అయింది. దాంట్లో ఇది సంఘటన జరిగిన తర్వాత మధుకర్ అనే పిల్లోడు, అతను కూడా స్లీపింగ్ పిల్స్ మింగి అతను ఒక సూసైడ్ అటెంప్ట్ చేసి ప్రస్తుతం నార్కెట్పల్లి హాస్పిటల్లో అండర్ గోయింగ్ ట్రీట్మెంట్లో ఉన్నారు. ఈరోజు సాయంత్రం వరకు వాళ్ళ హెల్త్ కండిషన్ చూసుకొని వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసి పంపడం జరిగింది. ఈ అమ్మాయికి ఎలా పరిచయం సార్? గ్రామస్తులే కావచ్చు కానీ క్లాస్మేట్స్ ఏ విధంగా? ఇప్పుడు ఆ డీటెయిల్స్ యాక్చువల్గా అమ్మాయి చెప్పాల్సి ఉంది. అమ్మాయి ఆ స్టేట్మెంట్లో ఆ విషయాలు ఏం చెప్పలేదు. వీళ్ళు పెళ్లి గురించి వేధిస్తున్నారనే మాట మాత్రం చెప్పింది. వాటి గురించి కూడా మేము లోతుగా విచారణ చేస్తాం. సోషల్ మీడియాలో, ఇన్స్టాలో, ఫేస్బుక్లో కూడా ఫోటోలు పెడతామని కూడా వాళ్ళు అన్నారు అని ఆ అమ్మాయి వాళ్ళు అంటారు. బట్ ఆ ఫొటోస్, దానికి సంబంధించిన ఎవిడెన్స్ ఇంకా మాకేం దొరకదు. ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్లో మేము కలెక్ట్ చేస్తాము. చాలా వరకు మీరు అవగాహన కార్యక్రమాలు పెడుతున్నారు. షీ టీమ్స్, భరోసా సెంటర్స్ ఉన్నాయి. అమ్మాయిలు ఈ విధంగా ఏమైనా ఇబ్బందులకు గురైనా స్వయంగా చెప్పుకోవచ్చు అని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకు సార్ మార్పు రావట్లేదంటే ఏమని? ఇప్పుడు జనరల్గా మా వైపు నుంచి అయితే పోలీస్ డిపార్ట్మెంట్ వైపు నుంచి జిల్లా ఎస్పీ గారి ఆదేశాలతో ఈ క్రైమ్ అగైనిస్ట్ ఉమెన్లో వీఆర్ వెరీ వెరీ సెన్సిటివ్. ఎక్కడ ఏ రిపోర్ట్ వచ్చినా ఇమ్మీడియట్లీ అండ్ వీఆర్ టేకింగ్ వెరీ స్ట్రింజెంట్ యాక్షన్ అగైనిస్ట్ ద అక్యూజ్డ్. బట్ ఈ విషయంలో ఆమె ఎవరైతే సూసైడ్ అటెంప్ట్ చేశారో ఆమె కానీ ఆమె పేరెంట్స్ కానీ ఈ ఇష్యూ మా నోటీస్కి తీసుకొని రాలేదు. తీసుకొని వచ్చి ఖచ్చితంగా చేస్తున్నాం. నవ్ ఆల్సో ఐ అపీల్ ఫ్రమ్ యువర్ మీడియా, ఎక్కడ ఎటువంటి ఇబ్బంది ఉన్నా, ఏ విధమైనటువంటి స్టాకింగ్ జరిగినా, వేధింపులు జరిగినా, సోషల్ మీడియా ద్వారా వాళ్ళని ఇబ్బంది పెట్టినా మాకు కంప్లైంట్ చేస్తే ఖచ్చితంగా గట్టిగా చాలా కఠినమైనటువంటి చర్యలు మేము తీసుకుంటాం. ఇప్పుడున్న కొత్త చట్టాలు ఎలా ఉండబోతున్నాయి సార్? గతంలో ఇలాంటి క్రైమ్స్ ఇప్పటికున్న కొత్త చట్టాలు మార్పు ఎలా అవుతుంది? దే ఆర్ వెరీ స్ట్రింజెంట్. చాలా గట్టిగా ఉన్నాయి చట్టాలు. ఉమెన్కి చాలా పూర్తి స్థాయిలో ప్రొటెక్షన్ ఇచ్చే విధంగా ఉన్నాయి. అవన్నిటి కూడా వాటి హెల్ప్ తోటి మేము చాలా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాం. ఆ గ్రామంలో కూడా నిన్న సిచ్యువేషన్ కూడా చాలా వరకు కూడా చూడడం జరిగింది. అంతా కూడా గ్రామస్తులంతా కూడా డిమాండ్ చేసి డెడ్ బాడీని అడ్డుకోవడం, అలాంటి సంఘటనలు కూడా చూడండి. అయితే జనరల్గా ఉన్న ఇన్ఫర్మేషను కొంచెం అగ్రివేటెడ్గా ఉంది అని అనుకున్నాము. బట్ అక్కడ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ కానివ్వండి, విలేజర్స్ చాలా వరకు మాకు కోఆపరేట్ చేసినారు. ఎటువంటి అన్వాంటెడ్ ఇన్సిడెంట్ లేకుండా కూడా ఆ అమ్మాయి ఆ ఫార్మాలిటీస్ అన్ని కూడా ప్రాపర్గా చేసుకున్నారు. దే బిలీవ్ పోలీస్ డెఫినెట్గా అరెస్ట్ చేస్తామని నమ్మకంతో వాళ్ళు ఉన్నారు. ఖచ్చితంగా ఇవాళ ఈవినింగ్ వరకు వీల్చోదు. ఈ అమ్మాయిని వేధించినటువంటి మధు వ్యక్తి కూడా ఆత్మహత్య యత్నానికి కూడా పాల్పడడం జరిగింది కదా సార్? అతన్ని అది దాని విషయంలో కొంచెం ఇంకా మేము లోతుగా విచారణ చేయాల్సి ఉంది. అతను స్లీపింగ్ పిల్స్ మింగారు అనేటటువంటిది మాకున్నటువంటి ఫస్ట్ ఇన్ఫర్మేషన్, దాన్ని బట్టి ఇచ్చారు. సార్, వీరిద్దరేనా? వీరిద్దరు కాకుండా ఇంకోరైనా? ఆ అమ్మాయి చెప్పిన స్టేట్మెంట్ ప్రకారము, ఎందుకు అంటే అమ్మాయి చనిపోయిన తర్వాత ఇష్యూ బయటకు వచ్చింది కాబట్టి ఆ అమ్మాయి డీడీ వరకే మాకు ఉంది. దాంట్లో ఇద్దరు పెళ్లి మాత్రమే. చివరిగా ఆర్టీవీ ద్వారా ఈ అమ్మాయిలకు కానీ చాలా వరకు ఏం చెప్పాలనుకుంటున్నారు సార్ ఇలాంటి విషయాలపై? ఏం లేదు, బేసికల్గా మేము ఈ ఉమెన్ స్టూడెంట్స్కి వీళ్ళకి మేము చెప్పేది ఏంటంటే, వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఎవరి ద్వారా జరిగినా ఇమ్మీడియట్గా డైల్ 100కి కానివ్వండి, చక్కగా ఉన్నటువంటి భరోసా సెంటర్కి కానివ్వండి, లోకల్ ఆఫీసర్స్ కానివ్వండి, వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఖచ్చితంగా వాళ్ళకి ప్రొటెక్షన్ ఇస్తాం. పూర్తి స్థాయిలో నిందితుల మీద చర్య తీసుకుంటాం. చూడొచ్చు, గత కొంతకాలంగా కూడా వారిద్దరిని కూడా పెళ్లి చేసుకోమని వేధింపులకు గురి చేస్తున్నారని, అందుకు మనస్తాపంతోనే ఆ అమ్మాయి సూసైడ్ చేసుకున్నట్లు కూడా పోలీసులు చెప్తున్నారు. ఇద్దరు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో A1 ఆరూరి శివ కానీ మధు కానీ ఇద్దరు వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకున్నామని చెప్తున్నారు. మొత్తం మీద అదే గ్రామానికి చెందినటువంటి వ్యక్తులు, వారిద్దరు కూడా అదే గ్రామానికి చెందినటువంటి వ్యక్తులు. ఆ ఇద్దరు యువకులు కూడా ఈ అమ్మాయితో గత కొంతకాలంగా కూడా బ్లాక్ మెయిల్ పాల్పడుతున్నారు. తనను పెళ్లి చేసుకోవాలని కూడా బలవంతం చేస్తున్నారని కూడా ఆ అమ్మాయి మనస్తాపంతో కూడా 6వ తారీఖున ఆ గడ్డి మందు తాగి కూడా ఆత్మహత్యానికి పాల్పడ్డది. 3 రోజుల పాటు కూడా ఆసుపత్రిలో
చికిత్స పొందుతూ కూడా మృతి చెందడం జరిగింది. జడ్జి కూడా మరణ వాంగ్మూలం అందించడం జరిగింది. కొత్త చట్టాల ప్రకారం కూడా అతనిపై కేసు నమోదు చేస్తాం, కఠినంగా శిక్షిస్తామని చెప్తున్నారు. ఎన్నో అవగాహన సదస్సులు పెడుతున్నాం బాలికల కోసం, ప్రత్యేకంగా షీ టీమ్స్, భరోసా కేంద్రాలు కూడా ఉన్నాయి. ఈ విధంగా ఆకతాయిలు ఎవరైనా మొత్తం మీద ఈ విధంగా ఇబ్బందులకు గురి చేసిన, బ్లాక్ మెయిల్కి గురి చేసిన పోలీసులకు సమాచారాన్ని అందిస్తే వారిపై కఠిన చర్యలు ఉంటాయని చెప్పినప్పటికీ కూడా చాలా వరకు చెప్పడానికి ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడైనా అమ్మాయిలు నేరుగా పోలీసులను సంప్రదించవచ్చు అని చెప్తున్నారు. మొత్తం మీద మాత్రం ఇద్దరు యువకులు ఏదైతే ఉన్నారో శివ, మధు వల్ల మొత్తం కూడా వేధింపులకు గురి చేయడం పట్ల కూడా ఇవాళ ఆ యువతి ఆత్మహత్యకు పాల్పడిందని చెప్పవచ్చు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.